దీనికి సంబంధించి ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి ఒకసారి బక్కా జడ్సన్ గారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో వారు మనకు మద్దతుగా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది వాస్తవంగా. అన్న గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీకు 100 కోట్ల పరువు నష్ట దావా చేసిందంటే మంచి అన్న ఘనత సాధించి వహించినట్టేనే. అంతేనా? చూసిరా అన్న లీగల్ నోటీస్ చూసిరా మీరు? అన్నా చూసినా అన్న దానిపైన ఒకసారి మీ స్పందన ఏమైనా తెలియస్తారా? అన్నా ఏం లేదు అన్న, నాకు నాకు ఆ నంబర్ ఇస్తే. ఎవరిదన్నా? గూగుల్ పే నంబర్. నమస్తే తెలంగాణ పరువు నష్ట దావా చేసిన వాళ్ళది అన్నా. నాకు ఆ గూగుల్ పే నంబర్ ఇస్తే ఏమన్నా పైసలు వేస్తా అన్న. అన్న ఆయన నెంబర్ మీకు చెప్పమంటారు? మీకు కూడా మా వ్యూవర్స్ కూడా చెప్తామన్నా. వ్యూవర్స్ కు అందరికి చెప్పాను. వాళ్ళనే అడిగాను డైరెక్ట్. అన్నా వాళ్ళు పరువు ఉందన్నావు కదా. అవును. పరువు ఏడుంది ఏంటిది అది కూడా జర మాకు చెప్తే మేము కూడా చూస్తాము. మేము ఎప్పుడు చూడలే పరువు ఎట్లున్నదో. అవును 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 అవును. పొడుగు, దాని ఎడల్పు, అవును, దాని అందము, అవును అవును, ఎట్లెట్లుంటుందో మేము కూడా చూస్తాం. పరువు అంటే అవును దానికి అర్థం లేకుండా పోయింది తెలంగాణ ఏర్పడిన తర్వాత. అవును. ఆ పరువు, ప్రతిష్ట, అవును, వీళ్ళ 100 కోట్ల పరువు ఎట్లున్నది, అవును, అంత విలువైనది ఎట్లున్నది, అవును, మరి పరువు ఉన్నది. లిక్కర్ దాని గురించి ఎన్నిసార్లు ఎంత రాసిండ్రు. అవును అవును. లిక్కర్ అమ్ముకున్న వాళ్ళకి ఎంత పరువు ఉన్నది. అవును. డ్రగ్స్ అమ్ముకున్న వాళ్ళకి ఎంత పరువు ఉన్నది. అవును. బాత్రూమ్లలో గుట్కాలు అమ్మించిన వాళ్ళకి ఎంత పరువు ఉన్నది. అవును. మిషన్ భగీరథ నీళ్ళని చెప్పేసి పైపులు తవ్వేసిన ఆ పైసలను తిన్న వాళ్ళకి ఎంత పరువు ఉన్నది. అవును. కాళేశ్వరం మీద మొటలు మునిగిన రాయడానికి ఎంత పరువు ఉన్నది. అవును. అంటే ఇవన్నీ రాయని వల్ల పరువు ఉన్నట్ట, రాసిన పరువు ఉన్నట్ట. అవును. అంటే ఆ పరువు పొడుగు, వెడల్పు అవన్నీ కూడా మాకు తెలవాలి కదా అన్న. అవును అవును అవును. నేను వీనికి సందా ఎంత ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలా, 200 ఇవ్వాలన్నా, 1,00,000 ఇవ్వాలన్నా. అవును. లేకుంటే ఇంకా మాతో అందరు కూడా ఏమన్నా ఇవ్వన్నా. అట్లా కాకుండా అవును గుడ్లకాడ బ్యానర్లు కట్టి వీళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పి పిచ్చపొల్లతో కూడా చెప్పిద్దామా. అవును. అయితే ఈ నమస్తే తెలంగాణ సంబంధించినటువంటి మనకు అంటే అందులో మనకు దొరికినటువంటి తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరుతున్నారో ఆయన దామోదరరావు దివికొండ, రాజ్యసభ ఎంపీ. ఆయన నెంబరు నేను చెప్తున్నా, ఆల్రెడీ బోర్డు మీద రాసిన, మీకు కూడా చెప్తున్నా. 8096677777 అన్న. మంచి ఫ్యాన్సీ నెంబర్. ఓకే ఓకే అన్న, తప్పకుండా చేద్దాం. మన జంకేది లేదు అన్న, మీతో నిలబడతా అన్న. తప్పకుండా మన అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు మీకు సపోర్ట్ గా. అవును అవును అవును. ఆయన అడగలే కానీ ఆయన నిలబడతాడు ఆటోమేటిక్ గా. అవును అవును అవును. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన నిలబడతాడు. అవును. మనం లీగల్ కొట్టాడదాం. కానీ వీళ్ళకు డబ్బులు కావాలట కదా. అవును, డబ్బులు కావాలి. ఏమో స్కాములు ఏం చేసుకోనికి లేదు కదా. అవును అవును అవును. ఇప్పుడు డబ్బులు అందరితో కూడా మనం బ్రహ్మాండంగా ఇప్పిద్దాం అన్న. తప్పకుండా తప్పకుండా బ్రహ్మాండంగా ఇప్పిద్దాం అన్న. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే ఓకే.